ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి నీ సముఖములో చేరిన మాతో మీరు ముచ్చటించి మా హృదయాభిలాషను తీర్చి మా ఎదుట ఉన్న మార్గాన్ని మాకు చూయించి మా చేతులు పట్టుకుని మరొక్కసారి ఆగిన పయనాన్ని సాగిపోవడానికి సహాయం చేసినందుకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మా మనసు ఏ పాటిది నాయనా, మా హృదయం ఏ పాటిది స్వామి. మేము గ్రహించలేమే, మేము ఆలోచించలేమే, మేము వివేచించలేమే, మేము విశ్లేషించలేమే. అందుకే ఈ రాత్రి మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి మీ సేవకుని ముఖాంతరములో నుంచి మాతో మీరు ముచ్చటిస్తూ వచ్చారు. మా ఆలోచనను సరిచేస్తూ వచ్చారు, మా నడవడిని సరిచేస్తూ వచ్చారు, మా ఉద్దేశములను సరిచేస్తూ వచ్చారు. ఆ రీతిగా మీ చేతిని పట్టుకుని నడవడానికి మేము తెలుసుకునవలసిన వాటిని తెలుసుకుని మీ ఉపకారములను బట్టి మేము స్తుతించడానికి ఈ రాత్రి మరొకసారి మీరు తర్పణం పెట్టినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తాం. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డ హృదయాలలో వెలుగు కలుగుగాక, జీవము కలుగుగాక, ధైర్యము కలుగుగాక, ధైర్యము కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. ఈ రాత్రి ఏ ఒక్క మాట వ్యర్థం కాకుండానట్లుగా మీ ఉద్దేశానుసారంగా నడిపించబడి మీరే శక్తి కలిగిన దేవుడు అని, పునరుద్ధారుడమైన దేవుని వాడిని నీ ప్రజలు గుర్తించి, ఇదిగో ఎందరైతే బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నారో, ఎందరైతే మీకు అప్పగించుకొని సమర్పించుకుంటున్నారో, బాప్తిస్మము ద్వారా నీతిని నెరవేర్చి మిమ్మల్ని ధరించుకోవాలని ఇష్టపడుతున్నారో, వారిని అందరూ కూడా ఆశీర్వదించి దీవించమని మీ పక్షమున నిలిచిన మీ దాసులను ఇంకను మీ నోటి బోరగా చేతి పాత్రగా వాడుకొని బూదిగంతల వరకు ఘనమైన సాక్షిగా మనం నిలబెట్టుకున్నామని మీ చిత్తం, మీ సంకల్పం, మీ ఉద్దేశం, మీ ప్రణాళికను మీ దాసుని ఎడల మీరు నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని ఈ రెండవ రాత్రి సభను దిగ్విజయంగా మీరు ముగించినందుకు మరొక్కసారి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ రేపటి రోజు జరిగే కూడికలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని